పద్ధతి మార్చుకోకపోతే వేములవాడలోనే కూర్చుంటారని ఇక సిరిసిల్ల పోలీసులను కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. అవసరమైతే డీజీపీ ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందన్నారు. సిరిసిల్ల వేములవాడలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలు బెదిరిస్తుంటే పోలీసులు వంతపాడతారా? తమ రిక్వెస్ట్ ను చేతకానితనంగా భావిస్తున్నారా? ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని లేదా అని హెచ్చరించారు. ఇక సిరిసిల్ల సిఐ కృష్ణ బీజేపీ నాయకులు సిబ్బందిపై దాడి చేసి ఓవర్ యాక్షన్ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. తక్షణమే విధుల్లో నుంచి తప్పించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వీళ్ళు ఎవరైనా కబ్జాలు చేసేవాళ్ళకి ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఇసుక దండ చేసేవాళ్ళక ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ప్రజలను దోచుకునేవాళ్ళకి ఉన్నారా? వీళ్ళందరూ మా కోసం కష్టపడలేక వీళ్ళందరూ బండి సంజయ్కి ఓటయ్యన్నా, బండి సంజయ్కి ఓటయ్యాక మోడీ ప్రభుత్వానికి ఓటయ్యాక అని చెప్పి మీ ఇంట్లో వచ్చి మీ కాలు మొక్కలక మీ దండం పెట్టలేక వీళ్ళందరూ నా కోసం పనిచేసినాక, పార్టీ కోసం పనిచేసినాక వీళ్ళందరూ మీతో ఓటు వేస్తే ఇలా పైసలు నేను తీసుకొచ్చినాక ఇలా సిరిసిల్లకు ఇలా వాళ్ళే పోటీ చేస్తున్నాక ఇలా వాళ్ళ కోసం నేను వచ్చాక మీకు దండం పెట్టడానికి, మీకు దండం పెట్టడానికి, మీ ఓట్లు ఏమని వేడుకోవడానికి వీళ్ళందరి కోసం నేను వచ్చాక ఒకసారి ఆలోచించాక ఇలా కేటీఆర్ ఎంత అరాచకం చేశాక 2,40,000 ఇల్లు 2,40,000 ఇల్లు ఇస్తే ఈ సిరిసిల్లలో ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఒక్కరు చెప్పాక ఇల్లు వచ్చినాయని ఉద్యోగాలు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యలే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పోయి గొడవ చేసాక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టాక మీద. ఈ సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చినా, కేసీఆర్ అల్లుడు వచ్చినా, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరినీ లోపడేసినాక వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్ అప్పుడేమో పోలీస్ కేసులు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు.